ఇదిగో మళ్ళీ వచ్చింది నీ ఉత్తరం. నా ఉత్తరమా? అదే ఆయన రాసింది. లక్ష్మి, ఉత్తరం చదివే తీరి కూడా లేదా నీకు? చదివితే అర్థం కావాలిగా ఆయన కవిత్వం. అయినా చదువు చేసేది మాత్రమే ఉంది, బదులు రాయాల్సిందాను నువ్వు. ఆయన ఉత్తరం రాసింది నీకు. కేలే అనుకో అక్క, పోనీ నా తరపు నువ్వు రాస్తున్నావు అంతేగా. వస్తా లక్ష్మి, టాటా. మొదటి జాబు వచ్చింది. అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. అదృష్టవంతుడు అనుకున్నాను. కానీ వాళ్ళ జాబు రాలేదు. నీ జాబు కోసం నిలువెల్లా కళ్ళు చేసుకుని నిరీక్షిస్తున్నాను. నీ ఉత్తరాలిచ్చిన ఉత్తేజంతో మొదటి తరగతిలో పాస్ అయ్యాను. హృదయ పరిశోధనలో డిగ్రీ పుచ్చుకున్న మొట్టమొదటి ఆంధ్రుడు మురళీకృష్ణ. డిగ్రీ పుచ్చుకోక ఏమవుతాడయ్యా? లంగర చెల్లింగయ్య అల్లుడా మజాక? నేను చెప్పాను, చెప్తే తప్పకుండా అయి తీరుతుంది. నా నాలుగు మీద మర్తుందయ్యా. సారథి గారు, ఈ శుభవార్త అందరికీ తెలియపరచండి. అదేమిటండి, మీకు ఆ పత్రిక తెచ్చిచ్చింది నేనేగా. అంతేనా? సరేలే. సరే, పత్రికలో లేని విషయం ఒకటి చెప్పనా? ఏమిటని అడగవే. అతను ఇంగ్లాండ్ నుంచి తిరిగి రాగానే ఎవరు? మా అల్లుడు మా లక్ష్మి నుంచి పెళ్లి చేస్తాను. ఆ పెళ్లికి తమంతా దయచేయాలి. మా అల్లుడు పాస్ అయినందుకు భారీ ఎత్తున ఒక పెద్ద టీ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాను. శుభం, భారీగానే చేయించండి. అంతేనట? సరేలే. అదృష్టం అయ్యా, అదృష్టం. ఈ అదృష్టం అంతా మా లక్ష్మిది. అందరూ అనుకుంటే మాత్రం దక్కుతుంది అదృష్టం. ఏమమ్మా? ఎవరిది అదృష్టం? ఎవరిదైతే ఆ అదృష్టాన్ని పంచుకోవాలనే ఆశ నాకు లేదు. కనీసం ఆనందానైనా పంచుకునే అర్హత నాకుందనుకుంటా. ఏ లేదా చెప్పండి. నాకు టోపీ పెడుతున్నావు? అవును మావయ్య, నేను పెట్టబోతే ఇంకా పెడతారు మావయ్య టోపీ నీకు. మావయ్య, ఇవాళ క్లబ్ ఖర్చు నీదే. క్లబ్ ఖర్చా? అరే ఇవాళ కదరా, రేపు పెట్టమన్నా పెడతాను రా. లండన్ లో మా అల్లుడు పాస్ అయ్యాడు రా. ఏమమ్మా? అవును మావయ్య, చిన్న చిక్కే. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడాలి క్లబ్ లో. అదెంత పని రా, 3 రోజుల నుంచి అదే కంటనా పెడుతుంది కదరా. నువ్వు అడుగు, నేను చెప్తా. వాట్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ లంగరు చినలింగయ్య. పడింది కడి, ఏమి లాభం లేదు. ఎందుకని? పప్పులు అడిగేశావు. ఏమి? మై నేమ్ ఈజ్ లాంఛన్ లిన్. పేరు మార్చాం మావయ్య. అవును రోయ్. మై నేమ్ ఈజ్ లాంగ్ లిన్. సారీ బాస్, నోర్మి. నీకు ఏ పని చెప్పిన ఇంతే పారేసావు. ఇప్పుడు చదువుకున్నట్టు ఎలా? తల ప్రాణం తోకొస్తుంది. తుకుతూ నిన్ను కుట్టిదాన్ని చేయలేదు. మనలో ఏమాత్రం అనురాగం మిగిలిన అదే మరో జన్మలో మనల్ని కలిపి వరమవుతుంది. ఆ ఆశతోనే ఈ చీకట్లో నిలబడిన నేను నిన్ను వెలుగు వైపు వెళ్ళమని, సుఖపడమని మనసారా ఆశీర్వదిస్తున్నాను. రేపు 16న ప్లేన్లో వస్తున్నాను. నిన్ను చూడలేని నన్ను చూడాలనిపిస్తే రా.
నీ కాదు. లక్ష్మి, ఇదిగో ఉత్తరం. ఏమిటో ఉత్తరం? వారు రేపు ప్లేన్లో వస్తున్నారు. వస్తే ఏరోడ్రోమ్కి వెళ్ళి తీసుకురావాలి. నేనెందుకు వెళ్ళాలి? ఇంతకాలం ఆయనకి ఆశలు కల్పించినందుకు. ఆ పని చేసింది నీవు, నీ ఉత్తరాలు. లక్ష్మి, నాకంతా తెలుసక్క. ఇన్నాళ్ళు ఎలా జరిగిందో ఇక ముందు కూడా అలాగే జరగని. నువ్వు ఆయన కాబోయే భార్యవి. గుడ్డివాడయ్యేసరికి నేను భార్యనయ్యానా, లేక ఆ సంగతి నీకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా? లక్ష్మి అక్క, మాటల్లో కాస్తో కూస్తో సంబంధం ఉంటే అది కాస్త ఈనాటితో తెగిపోయింది. ఇక ఆ గుడ్డి మనిషి బరువు బాధ్యత అంతా నీదే. నీ ఇష్టం. ఇక నాకేం సంబంధం లేదు. ఏమయ్యా, చూస్తూ చూస్తూ నా బంగారం లాంటి కూతుర్ని ఆ గుడ్డివాడికి కట్టబెట్టమంటావు? నా కూతురు ఏమైనా నర్సు అనుకున్నావా? వాడు బతికినంత కాలం చాకరీ చేయడానికి. మీరు ఏం చెప్పినా చెల్లుతుంది. ఆలోచించి చెప్పండి. ఆలోచన లేదు, ఈ ఆలోచన లేదు, అసలు నేను ఇచ్చేదే లేదు. నువ్వు ఇచ్చినా చేసుకునేదేవా డాడీ? కరెక్ట్. నువ్వు చేసుకున్న ఇచ్చేవాళ్ళు ఎవరమ్మా? డబ్బులు కరెక్ట్. మరి అసలే అనుకోండి, ఒకవేళ ఆపరేషన్ చేస్తే కృష్ణకి చూపు రావచ్చునేమో. చచ్చారు. అసలు నీ పిచ్చి గాని ఇంగ్లాండ్ లో రాని కళ్ళు ఇండియాలో వచ్చేస్తాయి. పాయింట్ పాయింట్ కాక ఇంతకీ అతను ఒట్టి దురదృష్టవంతుడు లేవయ్యా. అవునవును, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. నెమ్మదిగా అంటావేమిటయ్యా? మా అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు కాకపోతే అతని కళ్ళు ఇప్పుడే పోయాయి. ఇలాగా కళ్ళు పోయి ఉంటే మా పని ఉండేది రాముడా దేవుడా రాముడా దేవుడా అని లాక్కొను పీక్కొను సరిపోయేది. బాగా సెలవిచ్చారు. అంతేనట. సరేలే, అసలు పాయింట్కి రా. ఆ గుడ్డివాడికి మాత్రం మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసేది లేదు. అది ఖాయం. సారథి గారు, ఏమను రాధ? ఆయన రేపే వస్తున్నారు. ఎంత అన్యాయం అయిపోయింది. చూపు పోయిందనగానే అంతా చులకనగా తీసి పారేశారు. రేపు అదృష్టవశాత్తు చూపుస్తే మళ్ళీ వాళ్లే నెత్తిన పెట్టుకుంటారు. ఇది ప్రపంచం అనురాధ, ప్రపంచం. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంత మాత్రానికే కృష్ణ దిక్కులేని వాడైపోతాడా? మనసున్న ఇలాంటి మనుషులు ఉన్నంత వరకు అతనికి ఏం పర్వాలేదు. ఎందుకు? ప్రేమ పవిత్రమైందని, త్యాగం దాని పరిపూర్ణ స్వరూపం అని పశుప్రాయులైపోతున్న మానవులకు జ్ఞాపకం చేయడానికి. మిస్టర్ కృష్ణ, ఐఎమ్ సారీ. అంతా వెతికాను, మీ వాళ్ళు ఎవరు రాలేదు. రాలేదా? అవును, ఎవరొస్తారు? పోనీలే రావు. మరి ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ? మా ఊరు పెడతాను. కుంటివాడైనా గుడ్డివాడైనా కొడుకుని కాదనడుగా నాన్న. లేకపోతే గుడ్డివాడి బరువు ఎల్లకాలం ఎవరు మోస్తారు? ఎవరు? నేనే. నువ్వు? లక్ష్మిని. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎందుకు వచ్చావు లక్ష్మి? ఉత్తరంలో అన్ని విషయాలు రాశానుగా. ఈ ఏకాకి ఎవరికైనా భరించలేని బరువే. ఎందుకు అలా అనుకుంటారు? మీ బరువు భారం అంతా నే తీసుకుంటాను. లక్ష్మి, కృష్ణ, సారథి, సారథి వచ్చావా? చూడు, ఎలా రావాల్సిన వాడిని ఎలా వచ్చాను. అధైర్యపడ కృష్ణ, నేను లక్ష్మి ఉండగా నీకేం భయం లేదు. అవును, నువ్వు వచ్చావు, లక్ష్మి వచ్చింది. ఇక నాకు రెండు కళ్ళు వచ్చినట్లే. నిజం చెప్పు, నీ కాబోయే ఇల్లాలని మీ నాన్నగారే చెప్పారు. సారథి, ఈ తమాషా విన్నావా? లక్ష్మి అంటుంది,
నా 2 కళ్ళు మీవే, ఇంకెప్పుడైనా అంధుణ్ణి అన్నారా నన్ను అవమానించినట్టే అని. నిజమేనా? నువ్వు చాలా అదృష్టవంతుడు. 2 అందమైన కళ్ళు సంపాదించావు. కానీ ఆ కళ్ళతో ఒకటే చెప్పు, నేను చూడాలనుకున్నవి చూడలేవే అవి. చెప్పండి, మీకేం చూడాలనుందో? నాక ఆ కళ్ళని చూడాలి. మొత్తం మీద కవి అనిపించుకున్నావు. అనురాధ. అనురాధ? అనురాధ ఎవరు? సారథి గారు, నా పేరు అనురాధ కాదు, లక్ష్మి. అదేలే లక్ష్మి, వైకుంఠంలో కన్నా బృందావనంలోనే భగవానుణ్ణి తనవాణ్ణిగా చేసుకుని ఆరాధించి తరించింది రాధ. నువ్వు కూడా కృష్ణను ఆరాధిస్తున్నావు. అందుకని నేను లక్ష్మణుడం కంటే రాధంటమే బాగుంటుందేమోనని. ఏం సారథి, నా కవిత్వం నీకు అబ్బినట్టుందే. లక్ష్మి నాకు దారి చూపి నడిపించే మార్గదర్శి. ఆ మార్గమే నాకు బృందావనం, వైకుంఠం అనేది. సరే, కాఫీ తీసుకోండి.